నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుందని సినిమా డైలాగులుంటాయి. కానీ నిజానికి అలాంటి క్యారెక్టర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్దే. భారత్ పట్ల తన విధానంలో స్థిరత్వం లేకపోవటం, పదే పదే తన మాటలు మార్చటం వంటి అంశాలు ఇటీవల రాజకీయ, ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 2025 ఆగస్టులో భారత్ నుంచి దిగుమతులపై 50% వరకు టారిఫ్లు విధించి భారత్ను తీవ్రంగా విమర్శించిన ట్రంప్ కొద్ది రోజుల్లోనే తన వైఖరిని మార్చుకుని యుఎస్ ఇండియా సంబంధాలు ప్రత్యేకమైనవి అని ప్రకటించారు. ఈ మార్పుల వెనక ట్రంప్ వ్యక్తిగత ఈగో, న్యాయపరమైన అడ్డంకులు, భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు వంటి కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ మొదటి పాలనా కాలంలో భారత్తో సన్నిహిత సంబంధాలు పెంచుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో వ్యక్తిగత స్నేహం, చైనాకు వ్యతిరేకంగా భారత్ను మిత్రదేశంగా చూశారు. అయితే 2024 ఎన్నికల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ వైఖరి మారింది. 2025 మేలో భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలకు తానే కారణమని ట్రంప్ ప్రకటించడం, భారత్ దాన్ని ఖండించడంతో వివాదం మొదలైంది. ఆగస్టులో భారత్ దిగుమతులపై మొదట 25% టారిఫ్లు విధించి తర్వాత 50%కి పెంచారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరించారు. అంతేకాకుండా యాపిల్, టెస్లా వంటి అమెరికా కంపెనీలు భారత్లో ఫ్యాక్టరీలు నెలకొల్పకూడదని ట్రంప్ హెచ్చరించారు. పాకిస్తాన్కు సహాయం పెంచటం, భారత్ను పాకిస్తాన్తో సమానంగా చూడటం వంటివి భారత్లో అసంతృప్తిని పెంచాయి. చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ను చూస్తోన్న అమెరికా ట్రంప్ టారిఫ్లతో ఆ సంబంధాన్ని దెబ్బతీశారు. ఇది భారత్ను చైనా, రష్యా వైపు మళ్లేలా చేస్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ట్రంప్ భారత్తో సంబంధాలు మెరుగుపడతాయి అని ప్రకటించడం దీనికి సంకేతం. ట్రంప్ అస్థిర విధానాలు యుఎస్ ఇండియా సంబంధాలను 25 ఏళ్లుగా నిర్మించిన బంధాన్ని దెబ్బతీశాయి. భారత్ ఇప్పుడు స్వయం సమృద్ధి, బహుముఖ విదేశాంగ విధానాల వైపు మళ్లాల్సిన అవసరం ఉంది. అయితే ట్రంప్ ఇటీవలి మార్పులు సానుకూల సంకేతాలు ఇస్తున్నాయి. భారత్ లాంటి మిత్రదేశాన్ని కోల్పోవటం అమెరికాకు దీర్ఘకాలంలో అటు రక్షణ పరంగా, ఇటు అగ్రరాజ్యం అనే హోదాను నిలబెట్టుకునే క్రమంలోనూ ఇబ్బందులు పడాల్సి ఉంటుందని అమెరికా రక్షణ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. అయినా ట్రంప్ మాత్రం నిలకడలేని ప్రకటనలు చేస్తూ గందరగోళంలోకి నెడుతున్నారు. రష్యా చెమురు కొనటం ఒక్కటే తమకు కోపం తెప్పిస్తోందని ఒక్కోసారి అంటారు. కానీ అసలు కారణం అది కాదని, ఆయనను వ్యక్తిగతంగా పొగడలేదని, నోబెల్ బహుమతికి సిఫారసు చేయలేదన్న కోపం ఉందని నిపుణులు అంటున్నారు. ట్రంప్ ఇలా ఉన్నంతకాలం అమెరికా విదేశాంగ విధానం ఇంతే గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు మిత్ర దేశాలతోనూ ఆయన పరాచికాలాడుతూ, పన్నులు బాదుతూ ఉండటంతో ఆయా దేశాలు కూడా అమెరికాను గౌరవించటం మానేశాయి. ఇజ్రాయెల్ కూడా అమెరికాతో విభేదిస్తోంది. ట్రంప్ దిగిపోయేలోపు అమెరికా ఎన్ని దేశాలకు శత్రుదేశం అవుతుందో కానీ కనీస గౌరవం ఇచ్చే దేశాలు మాత్రం తగ్గిపోతాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.